సార్ నమస్తే అండి. నమస్కారం. మన తెలుగు ఇండస్ట్రీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి విష్ణు గారు కన్నప్ప మూవీ అయితే వస్తుంది. ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? ఈ కన్నప్ప మూవీ గురించి చాలా మంది హిందూ సంఘాల వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కన్నప్ప అనేటువంటిది కూడా ఒక భక్తి రసమైనటువంటి మూవీ. ఇది వరకు కూడా రెబల్ స్టార్ ఇప్పుడు ప్రభాస్ గారి యొక్క పెదనాన్నటువంటి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా ఈ కన్నప్ప సినిమాని ఇదివరకు నటించారు, ఆయన తీశారు. అది చాలా భక్తి రసమైనటువంటి చిత్రం. అప్పట్లో కృష్ణరాజు గారు నటించినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా గొప్పగా ఉంటుంది ఆ సినిమా. ఆ సినిమాలో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ విధంగా ఎవర్ గ్రీన్ సినిమా అది. మరి అటువంటి సినిమాని ప్రభాస్ గారు హీరోగా తీయాలని అనుకున్న సందర్భంలో ఈ యొక్క మోహన్ బాబు గారి కుమారుడైనటువంటి మంచు విష్ణు గారు తాను ఈ సినిమా తీస్తానని చెప్పడం జరిగింది. అందుకోసం కృష్ణరాజు గారు కూడా ఎంతో సంతోషంతో తమ స్క్రిప్ట్ని కూడా మోహన్ బాబు గారికి ఇచ్చివేయడం జరిగింది. అదేవిధంగా తనికెల బర్ని గారు కూడా తన యొక్క సహకారం అందజేశారు. ఇన్ని పెట్టి ఈ సినిమా చూస్తుంటే ఇక ఈ సినిమాలో కూడా రీసెంట్గా కూడా వాళ్ళు కొన్ని ట్రైలర్స్ ఇచ్చారు. ట్రైలర్స్లో కూడా శివుణ్ణి సరిగా చూపించలేదు అనేటువంటి భావం కూడా ఫ్యాన్స్లో కూడా వచ్చేసింది. ఈ యొక్క భక్తుల్లో కూడా ఈ యొక్క శివుడిని ఆయన మెడలో కూడా పాము లేకుండా ఉండటం, ఇంకా ఆయన యొక్క వస్త్రధారణ కూడా సరిగా లేదు. ఈ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క సినిమాలో హిందూ మతంకి ఏదైనా దేవతలకు ఇబ్బంది కలిగేటువంటి విషయంగా ఉందేమో అని కొంతమంది హిందూ సంఘాలు కూడా కోపంతో ఉన్నారు. అదేవిధంగా పార్వతీదేవిని కూడా సరిగా చూపించలేదు. ఆమె కిరీటం కూడా లేకుండా ఒక మామూలు స్త్రీలాగా, ఒక వివాహితలాగా కాకుండా వేరే రకంగా కూడా ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ యొక్క హీరో గారు టీ షర్ట్లు వేసుకుంటాడు, మరి కోయ వాళ్ళు ఎవరు టీ షర్ట్ వేసుకోరు. ఇది చాలా కాల క్రితం జరిగినటువంటి సంఘటన. పాత కన్నప్ప సినిమా కూడా తీసుకుంటే అందులో ఒక జంతు చర్మాన్ని వేసుకుంటాడు అతను కృష్ణరాజు గారు. ఈ యొక్క కన్నప్ప పాత్రధారి అయినటువంటి కోయ వాళ్ళు కాబట్టి దానికి తగ్గ వస్త్రధారణ కూడా ఈ యొక్క విష్ణు గారి కన్నప్పలో లేదు అనేటువంటి కొంతమంది భావిస్తున్నాం. ఈ యొక్క సంఘటన అనేటువంటి దృష్ట్యా కూడా వాళ్ళు మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా వాటిని మళ్ళీ కొన్ని భాగాలు కూడా రీమేక్ చేస్తున్నారు. ఏదేమైనా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా తీయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కూడా భావిస్తున్నాం. తద్వారా కూడా మంచు విష్ణు గారికి కూడా మంచి గుర్తింపు వస్తుందని కూడా భావిస్తున్నాం. మరో విషయం అంటే ఇందులో మోహన్ లాల్ గారు, అలాగే మన అక్షయ్ కుమార్ గారు, మన ప్రభాస్ గారు, కాజల్ అగర్వాల్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదండి. దీనివల్ల ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉందండి? వీళ్ళందరికీ రోల్స్ కరెక్ట్ గానే పడి ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. మోహన్ బాబు గారి చూసే వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు, అది వాస్తవము. ఎందుకంటే మోహన్ బాబు గారు అనేటువంటి ఆయన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత సీనియర్ యాక్టర్, ఆయన ఒక ప్రముఖ హీరో, ఆయన అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థకు అధినేత కూడా. ఆయన ఎంతో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవ్వడం జరిగింది. ఇలాగే మోహన్ బాబు గారి యొక్క కోరిక మేరకే మోహన్ లాల్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ గారు కూడా కేవలము మోహన్ బాబు గారికి తన పెదనాన్నటువంటి కృష్ణరాజు గారికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ మీదనే ఈ యొక్క సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభాస్ గారు కన్నప్ప సినిమాలో రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉచితంగా చేస్తున్నారు. ఇది వాస్తవము. ఎటువంటి రెమ్యునరేషన్ కూడా ప్రభాస్ గారు కన్నప్ప సినిమాలో తీసుకోలేదు, ఇది వాస్తవం కూడా. అంతేకాకుండా మరికొందరు కూడా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మోహన్ బాబు గారి మీద అభిమానంతో చేస్తున్నారు. ఏమైనా ఈ సినిమా కూడా మొత్తం కూడా మోహన్ బాబు గారి మీద ఆధారపడింది. మంచి హిట్ అవుతుందని కూడా భావిస్తున్నారు.